వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. జాతీయ చిహ్నాలను గౌరవించని వారు, వందే మాతర గేయాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహానికి పాల్పడుతున్నట్టేనని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశ రాజ్యాంగం పట్ల గౌరవం లేని వారే ఇలాంటి వివాదాలకు తెరలేపుతున్నారని సమాజ్వాద్ పార్టీ, కాంగ్రెస్లను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఒకవైపు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూనే మరోవైపు జాతీయ గీతాన్ని పాడబోమని అనడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సభ 1950 జనవరి 24నే వందే మాతరానికి జాతీయ గేయంగా గుర్తింపు ఇచ్చిందని, దీనిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వందే మాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో విపక్షాల తీరు అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. उनमें राष्ट्रगीत जिसे भारत के संविधान सभा ने सर्वसम्मति से सम्मान देकर के राष्ट्रगीत के रूप में प्रस्तुत किया और हम आभारी हैं प्रधानमंत्री मोदी जी के, जिन्होंने राष्ट्रगीत को अनिवार्य रूप से देश के अंदर लागू करने के लिए एक नोटिफिकेशन जारी करवाया कि राष्ट्रगीत भारत के आन मान शान का प्रतीक है. 2017కు ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చిన మార్పులను యోగి వివరించారు. గతంలో యూపీ అంటే అరాచక ప్రదేశ్ అని, ఇప్పుడు అది ఉత్సవ ప్రదేశ్గా మారిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉంది. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం జరిగింది. నేడు యూపీ బిమారు ట్యాగ్ నుండి విముక్తి పొందింది. సాంకేతికత, నమ్మకం, పరివర్తన అనే 3 త్రివేణిగా మారింది. గతంలో యూపీని దేశానికి అడ్డంకిగా భావించేవారు, కానీ నేడు యూపీ దేశ అభివృద్ధికి ఒక ముందడుగు వేసే రాష్ట్రంగా మారింది అని ఆయన పేర్కొన్నారు. మొదటిసారిగా రాష్ట్ర ఆర్థిక సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెబుతూ ఈ సర్వే 9 సంవత్సరాల ఆలోచనల నుండి వ్యవస్థల నుండి అభివృద్ధికి జరిగిన వినూత్న ప్రయాణానికి ప్రతీక అని ఆయన చెప్పారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రతి నివాసి కోరుకునే కొత్త శకమునికి నాంది అన్నారు. గతంలో యూపీ యువతను ఇతర రాష్ట్రాల్లో అనుమానంతో చూసేవారు. వారు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. నేడు ఉత్తరప్రదేశ్ ఈ సవాలును అధిగమించి అభివృద్ధి దిశను రూపొందించే ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా స్థిరపడిందని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సమాజ్వాద్ పార్టీని విమర్శిస్తూ 2017కు ముందు గుండాలు, మాఫియా ప్రభుత్వ రక్షణలో పనిచేసేవని ముఖ్యమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఒకే జిల్లా ఒక మాఫియా వ్యవస్థగా ఉండేది. పోలీస్ బలగాల విశ్వాసం సన్నగిల్లింది. మహిళలు, వ్యాపారులు సురక్షితంగా లేరు అని ఆయన విమర్శించారు. ఒకప్పుడు భయంతో బతికిన ప్రజలు ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నారని పేర్కొన్నారు. దానికి నిదర్శనం మహాకుంభమేళకు 66 కోట్ల మంది, ప్రస్తుతం మాఘమేళకు 21 కోట్ల మంది భక్తులు హాజరవ్వడమేనని చెప్పారు. నా కర్ఫ్యూ, నా దంగా, యూపీ మే సబ్ చాంగా, అల్లర్లు లేవు, కర్ఫ్యూలు లేవు, యూపీలో అంతా బాగుంది అంటూ రైమింగ్తో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. టెక్నాలజీ, నమ్మకం, రవాణాల కలయికగా ఉత్తరప్రదేశ్ అవతరించిందని యోగి పేర్కొన్నారు. అయోధ్య గౌరవం, కాశీ చైతన్యం, మధుర భక్తి, ప్రయాగ్రాజ్ సామరస్యమే భారతదేశపు అసలైన ఆత్మ అని పేర్కొంటూ తమ ప్రభుత్వ వారసత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళా గవర్నర్ను అగౌరవపరచడం విపక్షాల సంస్కృతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. కానీ యోగి గారు మాట్లాడుతున్న సమయం అంతా కూడా ఆయన గర్జించినట్టుగా అనిపించింది. ప్రతిపక్షాలకు మాటల్లేవు, మాట్లాడటాలేవు, సైలెంట్ అన్నట్టుగా మాత్రమే అక్కడ పరిస్థితి కనిపించింది అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.